వెల్కమ్ టు శతభిష నక్షత్ర నక్షత్ర సిరీస్లో మనము ఈరోజు శతభిష నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, లగ్నము శతభిష నక్షత్రం మీద కానీ చంద్రుడు శతభిష నక్షత్రం మీద కానీ ఉన్నప్పుడు ఎటువంటి క్వాలిటీస్ అంటే ద బ్లూ ప్రింట్ సో ఎలా ఉంటుందనే చూద్దాము. శతభిష నక్షత్ర ఈజ్ రూల్డ్ బై రాహు అండ్ కుంభ రాశిలో 4 పాదాలు ఉంటాయి. ఓకే, శతభిష నక్షత్ర కొంచెము స్పెషల్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే శతభిష నక్షత్రం వాళ్ళు మంచి సాఫ్ట్, అంటే వీళ్ళ బాడీ చాలా సాఫ్ట్గా, స్కిన్ బాగుంటుంది. అలానే పెద్ద ఫోర్ హెడ్ అంటే నుదురు పెద్దగా ఉండడము, కళ్ళు బ్రైట్గా ఉండడం, ముక్కు చూడగానే బాగుంది, చాలా బాగుంది అనిపించేలాగా ఉంటుంది. అలానే వీళ్ళని చూసినప్పుడు కొంత ఉన్నత కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులుగా కనిపిస్తారు. ఫిజికల్ అపీరెన్స్ అనేది చూడగానే ఒక మంచి ఎడ్యుకేటెడ్, సొసైటీలో గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారి కింద మొదటి చూపులోనే అనిపిస్తారని చెప్పచ్చు. అండ్ శతభిష నక్షత్రం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అట్లానే యూజువల్గా వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ తోటి పుడతారు. అంటే జీవితం పట్ల వీళ్ళకి అవగాహన కానీ, అలానే ఏ టైంలో ఎలా ఉండాలి అండ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలన్న విషయంలో వీళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది పక్క వాళ్ళు వచ్చి వీళ్ళని ప్రభావితం చేసి, అంటే అవతల వాళ్ళ మాటలు విని వీళ్ళు లైఫ్లో దేనిని ఎప్పుడూ మార్చుకోరు. అందువల్ల ఏంటంటే మోస్ట్లీ మై లైఫ్ మై రూల్స్ అనే విధంగా నడుస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైము వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ అలానే వీళ్ళ ఇంటెలిజెంట్ లెవెల్స్ చాలా బాగుంటాయి. లైఫ్లో ఏ సబ్జెక్ట్ని కానీ ఏది తీసుకున్నా కూడాను దానిలో అద్భుతంగా రాణించే అవకాశాలు బాగుంటాయని చెప్పచ్చు. అండ్ వీళ్ళలో 2 క్వాలిటీసు కలిసి ఉంటాయి. అంటే కైండ్ హార్టెడ్, అట్లానే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా వాళ్ళు అడక్క ముందే, అది బంధువుల్లో కానివ్వండి ఎవరిలో అయినా సరేనో, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు వీళ్ళు అడగకపోయినా కూడాను వీళ్ళు అంతే హెల్పింగ్ హ్యాండ్, అంటే హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ పట్ల మంచి ఎంపతి, అంటే జాలి స్వభావాన్ని, కైండ్ హార్ట్ని కలిగి ఉంటారు. ఎట్ ద సేమ్ టైము మంచి చెడు 2 వీళ్ళలోనే ఉన్నట్టు వీళ్ళని కనుక ప్రొవోక్ చేస్తే, అంటే కవ్వించడము, అవతల వాళ్ళు తక్కువ అంచనా వేసి లేదా వీళ్ళకి కోపాన్ని తెప్పించడం చేసినట్టయితే వీళ్ళు రియాక్ట్ అయ్యే విధానం చాలా వైల్డ్గా ఉంటుంది. అంటే వెంటనే విపరీతమైన కోపము, కానీ అది కూడా ఎక్కువ టైం సస్టైన్ అవ్వదు. సో తొందరగానే మళ్ళీ కూడాను కూల్ అయిపోతారు, కామ్ అయిపోతారని చెప్పచ్చు. అండ్ వీళ్ళు యూజువల్గా చాలా టాలెంటెడ్, చాలా టాలెంట్స్ని కలిగి ఉంటారు. కానీ వాటిని బయట పెట్టడానికి వీళ్ళకి షైనెస్, అంటే సిగ్గుపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. తొందరగా వాళ్ళకున్న టాలెంట్స్ని బయట చూపించుకోవడం కానీ ఎగ్జిబిట్ చేయడానికి కానీ వీళ్ళకి నచ్చదు. కానీ ఎప్పుడైనా సరే మనకి చూడండి, ఒక రోజు విచ్చుకుందనుకోండి, దాని స్మెల్ చుట్టూతో అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. సో అది చూపించాలనుకోకపోయినా. అట్లానే యూజువల్గా వీళ్ళతోటి మాట్లాడేవాళ్ళు, కాన్వర్జేషన్స్లో ఉండేవాళ్ళు, డే టు డే లైఫ్లో వీళ్ళతోటి ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళందరికీ కూడాను వీళ్ళ టాలెంట్ అనేది చూపించుకోకపోయినా, అంటే ప్రతి విషయంలో వీళ్ళు చేసే పనిలో వీళ్ళకున్న ఆ కమిట్మెంటు, టాలెంట్, సో ఇవి అద్భుతంగా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ యూజువల్గా జీవితంలో వీళ్ళు తీసుకున్న అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి కూడా. అండ్ అలానే వీళ్ళలో ఉండే టాలెంట్ కానీ ఇంటెలిజెంట్ కానీ యూజువల్గా మంచి డాక్టర్స్ అవ్వడానికి, మంచి సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు అవ్వడానికి, అండ్ ఆస్ట్రాలజీ లాంటి సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ చూపించడానికి, అంటే మెడికల్ హిడెన్గా ఉండే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అకల్ట్ సైన్సెస్, దానిలో వీళ్ళు సక్సెస్ అయ్యే పాసిబిలిటీసు చాలా బాగుంటాయని చెప్పచ్చు. అండ్ యూజువల్గానే వీళ్ళు లైఫ్లో 34 ఇయర్స్ వచ్చే వరకు కొంతవరకు ప్రొఫెషనల్ లైఫ్లో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా చిన్న చిన్న సమస్యలని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ 34 ఇయర్స్ తర్వాత కెరియర్ ప్రోగ్రెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద రిలేషన్స్, యూజువల్గా వీళ్ళు హెల్పింగ్, అంటే కొంతవరకును మిగిలిన వాళ్ళ పట్ల
లైక్ మంచితనాన్నే కలిగి ఉంటారని చెప్పచ్చు. అంటే అవతల వాళ్ళకి నెగిటివ్గా చేద్దాము అన్న థాట్ ప్రాసెస్ ఎప్పుడూ ఉండదు. కాకపోతే వీళ్ళ లైఫ్లోకి వచ్చినా లేకపోతే అండ్ వీళ్ళని కంట్రోల్ చేయాలని చూసినా అది మటుకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరని చెప్పచ్చు. అండ్ ఫాదర్తో రిలేషను పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ మదర్ తోటి చాలా బాగుంటుంది. మదర్తో రిలేషన్ కానీ అలా లవ్ కానీ ఎఫెక్షన్ కానీ చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద హెడేక్స్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ కోబాండ్స్ వల్ల వస్తాయి. అంటే అన్నదమ్ములు, ముఖ్యంగాను అన్నదమ్ములు ఉన్న వాళ్ళకి అన్నదమ్ముల వల్ల కొంతవరకు సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ యూజువల్లీ వీళ్ళు మ్యారీడ్ లైఫ్ అనేది మోడరేట్గా ఉంటుంది. అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను క్యాపబిలిటీస్ అంటే మంచి క్వాలిటీసు, మంచి వ్యక్తిత్వము ఉన్న వ్యక్తులు వీళ్ళకి జీవిత భాగస్వామిగా వచ్చినప్పటికీ బట్ వీళ్ళకి ఉండే అంటే లైక్ యూజువల్గా మనకి రాహు నక్షత్రము అండ్ శతభిష వీళ్ళకు ఉండే క్వాలిటీస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దానితోటి సంతృప్తి చెందరు. సో యూజువల్గా అవుట్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్ అంటే ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఒక రిలేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ సీక్రెటివ్ పీపుల్, వాళ్ళ రిలేషన్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ అండ్ మిగిలిన విషయాలని వీలైనంత గోప్యంగా ఉంచుతారు అని చెప్పచ్చు. అంటే చాలా సీక్రెటివ్గా ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన విషయాలు పెద్దగా వేరే వాళ్ళకి తెలియడము, చెప్పడము అండ్ దాన్ని ఇష్టపడరు అని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద హెల్త్, వీళ్ళు వాళ్ళ అంటే దే లుక్ లైక్ చాలా హెల్తీగా కనిపిస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం హెల్త్ బాగుంటుంది. అలానే వీళ్ళకి శరీరానికి చిన్న దెబ్బ కూడా తగలకూడదు, అంటే ఒక చిన్న మచ్చ కానీ దెబ్బ కానీ అటువంటివి కూడా ఉండకూడదు అని వీళ్ళు చాలా గట్టిగా కోరుకుంటారు. బట్ కొన్ని సందర్భాలలో బికాజ్ ఆఫ్ కొంచెము పర్సనల్ లెవెల్లో ఉండే ఇన్డిసిప్లిన్ వలన కొంతవరకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. దే ఆర్ మోర్ ప్రాన్ టు డయాబెటీస్ కానీ అండ్ ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు మెంటల్ స్ట్రెస్ అనే దాన్ని ఎక్కువ ఫీల్ అవుతారు, ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ నుంచి వచ్చే ఈ ప్రెషర్ వలన సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ డయాబెటీస్ అనేది కూడా దిస్ ఇస్ జస్ట్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. కాబట్టి అటువంటి అంటే డ్యూ టు స్ట్రెస్ అది ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఇన్ అంటే లైక్ తన బాండ్స్ కానీ తనతో అంటే వాళ్ళతో పుట్టిన వాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ అనేది వీళ్ళని కొంత ఇబ్బంది పెట్టి చికాకు పెడుతూ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ డిసీజెస్ అండ్ డయాబెటీస్ లాంటివి రావడానికి అండ్ కొంచెము యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఈ కైండ్ ఆఫ్ అబ్డామిన్ రిలేటెడ్ అంటే పొత్తిగడుపుకు సంబంధించిన సమస్యలు ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇంటెలిజెంట్, కైండ్ హార్టెడ్, సాఫ్ట్, ఎట్ ద సేమ్ టైము వెరీ కాంపిటేటివ్ అండ్ టిట్ ఫర్ టాట్ అంటే అడమెంట్గా ఉండడము, కొంచెం మొండితనము అండ్ అవతల వాళ్ళ బిహేవియర్ని బట్టి మన ఆన్సర్ ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఉంటారని చెప్పచ్చు. సో శతభిష అంటేనే 1000 రకాలుగా ఆలోచిస్తారని అర్థము. సో కాబట్టి అంత తెలివితేటలు అండ్ అట్లానే వీళ్ళకి అంటే మంచి అభిరుచి కలిగి ఉంటుంది. లైక్ పుస్తకాలు చదవడం కానివ్వండి అండ్ వెరీ క్రియేటివ్ అంటే వీళ్ళలో ఉండే కొంతవరకు రైటింగ్ స్కిల్స్ అండ్ యూజువల్గా మనకి దీన్ని అంటే సాహిత్యాన్ని ఎక్కువ ఇష్టపడతారని చెప్పచ్చు. అంటే మనకి బుక్స్ రాయడం కానివ్వండి, రైటింగ్ స్కిల్స్ కానీ చదవడం కానీ అండ్ వీళ్ళ వొకాబులరీ అంటే మాట్లాడే విధానము ఎంతో జ్ఞానవంతంగా ఉంటుంది. అంటే కొంతమందిని చూస్తే చూడండి, వీళ్ళు బాగా చదువుకున్నారు అండ్ విషయ జ్ఞానం ఉంది అండ్ వీళ్ళతో వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్నీ చాలా నాలెడ్జబుల్గా ఉంటాయి, అంటే ఎడ్యుకేషనల్గా ఉంటాయి. సో ఏది కూడాను అంటే ఊరికే ఎక్కడో విన్న మాటలు స్ప్రెడ్ చేయడం అలాంటివి ఉండవు. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఎడ్యుకేషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మాట్లాడడము వీళ్ళ స్కిల్ సెట్ కింద చెప్పచ్చు. అండ్ అలానే వీళ్ళు నమ్మిన దాని గురించి ప్రపంచం అంతా ఒకవైపు నేను ఒక సిద్ధాంతాన్ని, ఒక ట్రూత్ని నమ్మాను అంటే దానికే కట్టుబడి ఉంటాను, అంటే ఆ విషయంలో వీళ్ళ మనసు ఎవరు మార్చలేరు అన్లెస్ అదర్వైజ్ స్ట్రాంగ్ దీంతో రీజన్స్ తోటి ఇది నువ్వు ఏదైతే చూసావో ఈ విధానంలో కరెక్ట్ కాదు అని వాళ్ళంతటి వాళ్ళు కన్విన్స్ అయితే తప్ప యూజువల్గా వీళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే మనుషుల కింద చెప్పచ్చు. సో ఇది మనకి అండ్ శతభిష నక్షత్రము. సో శతభిష నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా
అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎప్పుడు కూడాను ఎక్కువ ప్రిన్సిపల్గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ దీని విషయంలో మిగిలిన విషయాలలో అది ప్రొఫెషనల్ లైఫ్ కానీ మిగిలిన విషయాల్లో కానీ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ పర్ఫెక్ట్ ఉంటారని చెప్పచ్చు. ఓకే గైస్, ఇది శతభిష నక్షత్రము గురించి. అండ్ రాహు రూల్డ్ నక్షత్రాలకి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో దానికి ఏంటంటే కొంతవరకును మెడిటేషన్ చేయడం లాంటివి చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.